రాజు నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి బైక్ మీద వెళ్తున్నాడు. రాత్రి కావడంతో వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో పెద్దగా వాహనాలు రావడం లేదు. త్వరగా ఇంటికి వెళ్లి నిద్రపోవాలని బైక్ మీద వేగంగా వెళ్తున్నాడు. అప్పుడే ఆ చీకట్లో హఠాత్తుగా బైక్ ఆగిపోయింది. ఏమైంది, బండి ఆగిపోయింది అని స్టార్ట్ చేశాడు. కానీ బండి స్టార్ట్ కాలేదు. ఎంత ట్రై చేసినా బైక్ స్టార్ట్ కాలేదు. ఇక చేసేదేమీ లేక బైక్ని అక్కడే వదిలేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు మీద ఎవ్వరూ లేరు. తనే ఒంటరిగా వెళ్తున్నాడు. ఆ చెమ్మ చీకటిలో గుడ్లుగూబు శబ్దాలు తప్ప ఇంకేమీ వినపడడం లేదు. మొత్తం నిశ్శబ్దం. హఠాత్తుగా తనకి బైక్ స్టార్ట్ అయినట్టు శబ్దం వినిపించింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూశాడు. అది తన బైకే. రాజుకి మతిపోయింది. ఇదేంటి, బైక్ కీస్ నా దగ్గరే ఉన్నాయిగా, మరి నా బైక్ ఎలా స్టార్ట్ అయింది అని భయంగా బైక్ దగ్గరికి వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ తన బైక్ మీద ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. నా బైక్ని దొంగెత్తుకెళ్ళిపోతున్నాడా అని ఫాస్ట్గా నడిచాడు. దగ్గరకు వెళ్ళగా తన బైక్ మీద ఒక నల్లటి ఆకారం కూర్చొని బైక్ని స్టార్ట్ చేసి రాజు వైపు నవ్వుతూ చూస్తుంది. అది చూసి రాజు భయంతో ఉలిక్కిపడ్డాడు. అటు ఇటు చూస్తే రోడ్డు కనిపిస్తుంది. చా, ఇదంతా నా కళ అని నవ్వుకున్నాడు. అప్పుడే తనకి బైక్ స్టార్ట్ అయినట్టు శబ్దం వినిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూడగా. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.